దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 22వ తేదీ మే మాసము 2026 సంవత్సరం. కొన్ని తారీఖులు లేకపోతే తేదీలు లేకపోతే ద డేట్ చాలా ప్రాముఖ్యమైన దినము ఒకప్పుడు, కానీ ఇప్పుడు అయిన వాళ్ళే లేనప్పుడు, అనుకున్న వాళ్ళే లేనప్పుడు, ఎవరిని బట్టి ఆ రోజు ప్రాముఖ్యమైనదో చాలా కన్నీరు వస్తూ ఉంటుంది కదా. ఏది ఏమైనా ఈరోజు మనకి అటువంటి వాక్యము వాగ్దానముగా నేర్చుకుంటున్నాం. ఆ వాక్యము శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని ఉంది కదా. అంటే వాక్యమే శరీరధారి అయి కృపాని సత్యాన్ని మనకి ఇవ్వడాన్ని, ఈరోజు అటువంటి వాక్యము దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు, దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, పూర్తి వచనము, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొంచున్నాం. ఇది వాక్యం. అంటే ఇక్కడ 2 స్టేట్మెంట్స్. మేము దేవుని తోడి పనివారమై ఉన్నాం, మేము దేవుని తోడి పనివారమై ఉన్నాం. మనమందరము కూడా ఈ కొత్త నిబంధనలో ఎన్నోసార్లు పౌలు గారు రాస్తారు, పేతురు గారు రాస్తారు, యోహాన్ గారు రాస్తారు, దేవుని పనివారమై ఉన్నాం. ఆ పాత నిబంధన అంతా కూడా దేవుడు నా సేవకుడైన మోషే కనుక ఈరోజు అటువంటి వాక్యము మనము నేర్చుకోబోతున్నాం. దేవునితో పని చేస్తున్న మనము కృపను వ్యర్థము చేసుకోనకూడదు. ఒక్కసారి కంక్లూజన్ చూస్తే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని. కనుక ఇప్పుడు మనము ఈ వాక్యం నేర్చుకునే ముందు ఒకసారి ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, 2 Corinthians chapter 6 verse 1. As God's co-workers, we urge you not to receive God's grace in vain. అంటే దేవుని కృపని మీరు పాడు చేయవద్దు. వ్యర్థము, సమస్తము వ్యర్థము, వేన్ అన్నాడు కదా, వ్యానిటీ. అంటే ఈ రోజున మనము మన జీవితాల్లో ఈ కృప ఎలా నేర్చుకోబోతున్నాం. మొత్తము క్రైస్తవత్వము అంటేనే కృప మీద మనము ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఈ కృప మనము నేర్చుకోవాలి అని అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, కృప అంటే ఏంటి? సెకండ్ ఛాన్స్. నీకు ఇంకొక అవకాశము ఇవ్వడమే సెకండ్ ఛాన్స్. ఎగ్జాంపుల్కి, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తుంది, అమ్మా ఇకను పాపము చేయకుము. అంటే ఇప్పటి వరకు జరిగింది చాలు, ఈ కీడు చాలు, ఎంత మట్టుకు చాలు. కనుక ఇవే మాటలు మనము తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసినప్పుడు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడు. అయితే అది పూర్వం. ఏమన్నాడు? దూషకుడను హింసకుడను హానికరుడను. కాబట్టి ఆయన నన్ను పిలిచి నమ్మకమైన వానిగా ఎంచి అని చెబుతూ, తెలియక చేశాను కనుక నేను క్షమాపణ. అంటే కృప అంటే క్షమించను అని అడగడం కాదు, క్షమాపణ పొందుకుని ఇక ఆ మార్గములో వెళ్లకుండా నూతన మార్గములో నవీన స్వభావంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఎక్కడ తిరిగి ఇవ్వబడిన కృపని పోగొట్టుకుంటానేమో అని కీర్తన 51 అంతా మనం చూడగలుగుతున్నాము. కృప కృప కృప. కీర్తన 51లో భక్తుడు దావీదు ఎంత చక్కగా తన భావాలు రాస్తూ చాలా అద్భుతమైన రీతిలో, తాను శుద్ధ హృదయము నా యందు కలగ చెయ్యి, నన్ను హిస్సోపుతో కడుగు అంటూ, నీ కృప చొప్పున నన్ను కరుణించు ప్రభువా, నీవు నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు, నా దోషములు, నా పాపము అని చెప్పుతూ, దినమంతయు నేను కేవలము నీకు విరోధముగా. అంటే మనము సబ్జెక్టు మనుషుల్ని చేయడం బట్టి మనము హెచ్చించుకుంటున్న వారమవుతాము. ఎప్పుడైతే సబ్జెక్టు గాడ్ దేవుడు అవుతాడో మనము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కారణము, మానవుల రాజ్యము పైన దేవుడు అధికారి అయి ఉన్నాడని గుర్తించి ఆయనకు భయపడడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆయన యందు విధేయత కలిగి ఉండడానికి. విధేయత, అవిధేయత అంటేనే పాపము, విధేయత అంటే నీతి. ఎలా చెప్పొచ్చు? మనకి తెలుసు. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అలాగైనా ఏమందుము
కృప విస్తరించినని పాపమందు నిలిచి ఉందమా? అంటే కృప నీకు ఇవ్వబడుతుంది అని పాపములో నీవు ఉంటావా? పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అంటే క్రీస్తు యేసు నందే నీకు నాకు కృప ఇవ్వబడుతుంది. కారణం ఏంటి? క్రీస్తు యేసు నందు మనకి కృప పొందుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ యోహాను సువార్త ఇందాక చెప్పాను, మొదటి అధ్యాయం 14, కృప సత్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణముగా మన మధ్య శరీరధారిగా ఆయన నివసించాడు. ఎలాగా? ఆయన పరిపూర్ణత పాటించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. కనుక ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృప, అంటే కృప 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 కృప, ఇంకా జీవిత కాలం అంతయు ఉదయము లేచింది రాత్రి పడుకునే వరకు మనము కృపలో ఎదగాలి, కృపలో బలవంతుడము కావాలి, కృపని అనుసరించాలి. అంటే దేవుణ్ణి ఎప్పటికప్పుడు, అయ్యో ఆ రోజు ఇలా మాట్లాడాను, ఇక ఈ రోజు ఇలా ఉండకూడదు, ఆ రోజు ఇలా తన్నేసుకున్నాను, ఈ రోజు ఇంకొక అవకాశం ఇవ్వబడింది అని చెప్పి ప్రతి చిన్న విషయంలో కూడా, ఉదాహరణకి ధర్మశాస్త్రము మోషే ద్వారా, కానీ కృపా సత్యము యేసు క్రీస్తు ద్వారా. ఎలాగా అంటే ధర్మశాస్త్రమును బట్టి చూస్తే నీవు అపరాధివి, నీవు దోషివి, నీవు నేరము చేసిన వాడవు, నీవు పాపాత్ముడవు. అయితే ఆ పాపమే ఎరుగని యేసు క్రీస్తు ప్రభుల వారు తన మీద వేసుకున్నందున ఆయన పాపముగా మారి ఆయన మనకి కృపని నిత్య జీవానికి ఇస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఏ విధముగా ఈ వాక్యాలు మనం నేర్చుకోవచ్చు? కీర్తన 85:10 ఈ విధంగా చెప్పండి, కృప సత్యము కలుసుకునినవి, నీతి సమాధానము ఒకదానినొకటి ముద్దు పెట్టుకుంది. అంటే ఈ కృప ఏంటి? ఈ సత్యం ఏంటి? ఈ నీతి ఏంటి? సమాధానం ఏంటి? భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. అప్పుడు భూమి ఎప్పుడైతే సత్యాన్ని పైకి పంపిస్తుందో అప్పుడు ఆకాశము నుండి నీతి వస్తుంది. అప్పుడు భూమికి ఆకాశముకి మధ్య సమాధానం కుదురుతుంది. ఆ సమాధానము కుదర్చడానికి ఉపయోగపడే దేవుని వరమే కృప. కనుక ఆకాశానికి భూమికి మధ్యన యేసు క్రీస్తు ప్రభుల వారు వేలాడినట్లు మనం చూస్తున్నాం. అంటే ఈ వాక్యం మనం ఇంకా పూర్తిగా ఎలా నేర్చుకోవచ్చు? ఒక్క మాటలో చెప్పాలంటే పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు అని ఎందుకు చెబుతున్నాడు? తన పాత స్థితి చూడగా ఎప్పుడైతే తాను నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి, పరిసయ్యుల తెగకు చెందినవాడు కనుక అక్షరాన్ని బట్టి, తన స్వనీతిని బట్టి వెంబడించాడో స్పష్టంగా మనకి చెప్పబడుతుంది. గలతీయులకు రాసిన పత్రికలో ఎంత చక్కగా తను దేవునికి మహిమ పరుస్తూ స్పష్టంగా తన జీవితంలో జరిగిన ప్రతి కార్యానికి, నేను దేవుని విషయమై జీవించు నిమిత్తము, ధర్మశాస్త్రము విషయమై, అంటే నా స్వనీతి విషయమై నేను చచ్చిన వాడనైతిని అని చెబుతూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. అంటే క్రీస్తు యేసు ప్రభుల వారు నా కోసం శ్రమపడ్డారని, నాకు ప్రతినిధిగా ఆయన వచ్చాడని, నేను చేసిన పాపములకు ఆయన బలి అయి ఉన్నాడని, ఆయన ద్వారా రక్షణ అని గ్రహించడమే నీతి. ఎప్పుడైతే ఆ నీతి అనేది పాప నియమమునకు ఆత్మ నియమమునకు వ్యత్యాసము మనకి తెలియపరుస్తుందో, కనుక నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. ఒకవేళ నీతి ధర్మశాస్త్రము వలనైతే క్రీస్తు అంటే క్రీస్తు చనిపోయినది కారణము నీకు నాకు కృపని ఇవ్వడానికి, క్రీస్తు దరిద్రుడు అవ్వడానికి కారణము
నిన్ను నన్ను ధనవంతునిగా చేయడానికి. ఆయన రిక్తుడు ఒట్టి చేతులు అవ్వడానికి కారణము నీకు నాకు నిండుతనమే. ఆయన తగ్గించుకోవడానికి కారణము నిన్ను నన్ను హెచ్చించడానికి. ఆయన వ్యసనాక్రాంతుడుగా, ఆయన నలుగగొట్టబడిన వాడుగా, ఆయన విడవబడిన వాడుగా, ఆయన మన కోసం బలియాగమైన వాడు. అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమ నిమిత్తము ఆయన తాను బలి అర్పణ అయినాడు. అంటే ప్రేమ ఎప్పుడూ కూడా బలియాగము అయిపోతుంది, త్యాగం అయిపోతుంది. కనుక దేవుడు తన అద్వితీయ కుమారుని మన కోసము ఇచ్చి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయనను పాపముగా చేసి ఉన్నాడు. కనుక ఈ లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్లగా క్రీస్తు యేసు ప్రభుల వారిని దేవుడు మన కొరకు ఇచ్చి ఉన్నాడు. కారణం ఏంటంటే ఏలయనగా మనము ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. ఒకవేళ సొంత వారి కోసము, నీతిమంతుల కోసము ఒకడు చనిపోవుట అరుదు. కానీ మరి ఈ రోజున మన జీవితాలు మనము ఇంకా కొంచెం లోతుగా వెళ్తే ఒక్క మాటలో నేను మీకు చెప్పాలనుకుంటున్న ఆలోచన ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసాం, పదే 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 చెప్తా ఉంటాడు ఆయన పౌలు అన్ని ప్రశ్నలకి జవాబులు చెబుతూ ఆ యొక్క 15వ అధ్యాయము వచ్చేటప్పటికి ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అంటే ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభుల వారిని మనం మాదిరి పెట్టుకుంటామో, ఆయన అడుగు జాడల్లో నడుస్తామో, ఆయన కీడుకి ప్రతి కీడు చేయకుండా, దూషణకి ప్రతి దూషణ చేయకుండా, ఇవే మాటలు పేతురు కూడా చెప్తూ. అయితే ఇప్పుడు హెబ్రీలకు పత్రిక గ్రంథకర్త రాస్తూ ఇది మనం చూసి ముగించుకుంటే 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో సమాధానం, ముఖ్యంగా కృప, మనము సమాధానాన్ని వెతకాలి. కృప ప్రేమను ఇవ్వాలి. కృప తగ్గించుకోవడానికి కారణం కాదు. కృప మనము దేవుని హెచ్చించడానికి కారణం కాదు. కాబట్టి సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు మనము ప్రయత్నం చేయాలి. కారణం ఏంటి? పరిశుద్ధత లేకుండా చాలాసార్లు పరిశుద్ధత అంటే మనము మన స్టాండర్డ్ని బట్టి చూస్తాం కాదు. దేవుడికి ఒక స్టాండర్డ్ ఉంది. ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడు. అంటే గాడ్ ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ హోలీ. అంటే దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. ఉదాహరణకి ఆ యొక్క 2000 దయ్యములు పట్టిన వాడిని దేవుడు స్వస్థపరిచినప్పుడు, నీ వెంబడి నేను వస్తానన్నప్పుడు, ప్రభువు నీ పట్ల కనికరము కలిగి నీకు చేసిన కార్యములను నీ సహోదరులకు, నీ తోటి వారికి ప్రకటించుము అని చెప్పాడు. కనుక అతడు పోయి ప్రభువు తన పట్ల కనికరము కలిగి జాలిని చూపి చేసిన ప్రతి కార్యాన్ని కూడా అక్కడ తెసపొలిలో అని రాయబడి ఉంటుంది, అతడు ప్రకటించినట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక ఇంకా కృప అంటే ఆ యొక్క పక్షవాయువుతో, మరి అతను పక్షవాతముతో పడిపోయిన వ్యక్తిని నలుగురు ఆ ఇంటి పైకప్పు తీసి కిందకి దింపినప్పుడు ఒక్క మాటలో, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరిపెత్తుకుని లేచి నడువు. ఇది కృప. ఇంకా 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేరు యొద్ద ఉన్నప్పటికీ అతని కంటే ముందు అనేక మంది వెళ్ళి అతను ఒంటరిగా విడిచిపెట్టబట్టని బట్టి చూసి అతని యొద్దకు యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చి నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమని చెప్పినప్పుడు అతని జీవితము మరి దేవుడు తిరిగి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అంటే 38 సంవత్సరాలు అతను ఎదురు చూశాడు దేవుని కృప కొరకు. 13 సంవత్సరాలుగా ఆ యొక్క నడుము వంగిపోయిన స్త్రీ, ఈ దేవుడు ఆమెలో బలహీన పరుస్తున్న ఆ చీకటి దురాత్మని వెళ్ళగొట్టినట్లు చూస్తున్నాం. అదే విధంగా 12 ఏండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ యేసు క్రీస్తు ప్రభుల వారి వస్త్రము ముట్టుకొనగా స్వస్థత పొందినట్లు, ఆమె కృపని వాడుకున్నట్లు చూస్తున్నాం. అదే విధముగా పరిశుద్ధ గ్రంథంలో మగ్దలేనే మరియా 7 దురాత్మలు కలిగి సమస్తము పోగొట్టుకున్నదై ఉన్నప్పటికీ దేవుడు ఆమెకి కృపనిచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇంకా చనిపోయి 4 రోజులు అయిపోయిన తర్వాత సెకండ్ ఛాన్స్ లాజరస్కి ఇచ్చినట్లు చూస్తున్నాం. అంటే దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి, కనుక చిన్నది చాలన్నమాట. ఇప్పుడు శాంతిగా నిశ్చలంగా ఉన్న ఆ వాటర్లో చిన్న అలక వస్తే చాలు కదా, అలలు వస్తాయి. చిన్న రాతిని వేస్తే చాలు కదా. అదే విధంగా చక్కటి పాలలో చిన్నది ఏదైనా పడితే చాలు కదా పాలు చెడిపోవడానికి. అంటే ఒకవేళ చిన్న ఆలోచన చాలు నిన్ను చెడ్డవానిగా చేసేయడానికి.
కారణం ఏంటంటే ఒక్క పూట కూటి కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు కనుక ఏశావు వంటి భ్రష్టుడు ఉండునేమో. ఆ తర్వాత ఆశీర్వాదం కోసం శ్రద్ధతో విడిచినప్పటికీ కన్నీళ్లు విడిచుచు దాని కోసము వెతికినను మారు మనస్సు పొందుటకు అతనికి అవకాశము ఇవ్వబడలేదు. కనుక ప్రభువునందు ప్రియులరా, దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఇదే మంచి సమయము అని చెబుతూ, ఎప్పుడైతే నేను దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గములలో ఒకవేళ ఆయన కృప నుంచి మనము తొలగిపోతామేమో అన్న విషయములో మనము జాగ్రత్త కలిగిన వారమే. ఏ రోజున మనము ఈ శ్రద్ధ కలిగి ఉంటామో, ఈ విధముగా మనము చేయడానికి ప్రయత్నం చేస్తామో, దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కృపని మించింది లేదు. అలాగని కృప ఉందని మన సొంత పనులు చేస్తే చేతులు శుభ్రంగా కాలుతాయి. దావీదుకి కృప ఇవ్వబడింది, కానీ బత్షెబను తెచ్చుకున్నాడు. ఎలాగ ధర్మపడ్డాడో మనం చూసాము. దావీదుకు కృప ఇవ్వబడింది, అయినా సౌలు కొట్టివేసి దావీదుకు ఇవ్వాలి. మరి సౌలు తరమవద్దా? అంటే దేవుడు న్యాయాధిపతిగా ఎంచబడవద్దా? దేవుడు తన నీతిని అంటే సౌలు దగ్గర నుంచి తీసేస్తున్నాడు కనుక సౌలు ద్వారా దావీదు తరమబడాలి. ఈ లోకము ఎప్పుడూ నిన్ను తరిమేవాడు, నిన్ను లాగేవాడు వెనక ఉంటాడు, నువ్వు ముందు ఉంటావు. ఎప్పుడైతే నీవు ముందు ఉన్నావు కనుక వాడు నిన్ను వెంబడిస్తాడు, నిన్ను లాగడానికి, వాడు నిన్ను పడగొట్టడానికి. ఎప్పుడూ వాళ్ళు వెనకే ఉంటారు. దేవుడు నీ ముందు నడుస్తూ ఉంటాడు. ఆయన ప్రతి పల్లమును పూడుస్తాడు, ప్రతి లోయను పూడుస్తాడు, ప్రతి మార్గము సరళము చేస్తాడు, కొండలు మెట్టగా చేస్తాడు. ఆయన నీకు పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు, నిన్ను కాపాడువాడని నేనే అని ఈరోజు దేవుడు నీకు తిరిగి తన కృపని ఇవ్వడానికి, తన యొక్క ప్రేమను చూపడానికి ఇష్టపడుతున్నాడు. కనుక కృపని ఇంకా ఎంత మాత్రము వ్యర్థము చేసుకోకుండా, కృప ఉంది కదా అని చెప్పి తప్పుడు మార్గంలో వెళ్లకుండా, దానిని బట్టి మనము దేవుని నామము నిందించబడకుండా దేవుని మార్గంలో అనేక మందికి ఈ కృపను గూర్చిన వాక్యము ప్రకటించుటకు సహాయము చేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా నీ కృపాహస్తాలకి మా జీవితాలు అప్పగించుకుంటూ సహాయము చేయమని, కృప చూపించమని, కనికరము చూపించమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.